అది కూడా మనం ఖండించాల్సిందే. అనేది కూడా ఇక్కడ మీకు మాట చెప్పాలి, మీరే మాట్లాడరు. గుమ్మనూరు జయరాం గురించి అలాగే ఇంకెవరినో ఒక ఎమ్మెల్సీని ఇంకొకళ్ళని ఎవరినో తీసుకున్నప్పుడు వాళ్ళు అంతకుముందు తెలుగుదేశం నాయకులు అన్న మాటే చెత్త ఇవన్నీ. ఇప్పుడు ఆయన నిన్నటికి వచ్చేప్పటికి ఏమన్నా అవధూతలాగా ఎలాగ వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరించాడు నాకు అర్థం కావట్లా. అంటే అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ నేను అడిగాను శ్రీనివాస్ చౌదరి గారిని. ఎనీహౌ వాళ్ళు ఒక విషయం ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఇక్కడ చూడాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ బీసీలు కూడా బయటకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏమంటున్నారు, ఆత్మ గౌరవానికి అహంభావానికి మధ్య యుద్ధం అంటున్నారు. అది ఇవాళ వైసీపీని డిఫెన్స్ లో పడేస్తోంది. మనం కర్నూలు ఎంపీ చూసాం, సంజీవ్ కుమార్ అదే విమర్శ చేశారు. ఆ తర్వాత వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ మన మిత్రుడు చెప్పారు, అదే విమర్శ చేశారు. జంగా కృష్ణమూర్తి మీకు తెలుసు, ఏది గుంటూరు జిల్లా. అసలు వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి వీర విధేయులు అన్నమాట. ఆయన మీకు తెలుసు ఎవరు, పార్థసారథి. పార్థసారథి తండ్రి ఎప్పుడో తెలుగుదేశంలో ఉంటే ఉండొచ్చు, కానీ పార్థసారథి గారు మనకి రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నారు, బీసీ సీనియర్, ఆయన ఏమన్నారు, జనంలో గుర్తింపు ఉంది కానీ నాకు జగన్ దగ్గర గుర్తింపు లేదని సిద్ధం సభలోనే వ్యాఖ్యలు చేసిన దీంట్లో ఇవాళ ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇంకా 40 రోజులు టైం ఉంది. బీసీనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు బీసీ ఓట్ బ్యాంక్ నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్న నేపథ్యంలో ఏ విధంగా దీనికి అడ్డుకట్ట వేయాలి అనేది అక్కడ పెద్దలు చూసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఒక సంజీవ్ కుమార్, వంశీకృష్ణ యాదవ్, పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, ఇంతమంది బీసీలు సీనియర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆత్మగౌరవానికి చోటు లేదు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి బీసీలనే కోల్పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో తెలుగుదేశం, జనసేన బీసీలనే తీసుకుంటూ ఈ రోజు డిక్లరేషన్ కూడా వైబ్రేషన్స్ మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో మరి రాబోయే 40 రోజుల్లో కోల్పోబోతున్నటువంటి బీసీ ఓట్ బ్యాంక్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు మెయింటైన్ చేసుకుంటుందో దాన్ని బట్టే రేపటి జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. రైట్. మహేశ్వర గారు సార్, ఇక్కడ ఇందాక మాకు అంటే వైసీపీ వాళ్ళు అంటే ఐలాపురం వెంకయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చామని అంటున్నారు. అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది, అది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సార్, మెయిన్ అంటే నేను కింద రూట్ లెవెల్ కూడా తిరిగాను. యాక్చువల్ గా ఈ వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంకు, వైసీపీ నమ్మి అభిమానులందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన మంచి పనులు అనుకో, కాంగ్రెస్ మీద అభిమానం, కాంగ్రెస్ లెగసీ అనుకోవాలి. అంటే అక్కడున్న స్వతంత్రం కానీ అక్కడున్న వర్షం అన్ని కానీ అక్కడి నుంచి వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోవటం, బాస్ సిస్టమ్ రావటం, మొత్తం అన్ని ఈవెన్ ఎంపీ కాదు, ఎమ్మెల్యేలు కాదు, మినిస్టర్లు కాదు, వాళ్ళందరూ కూడా జీరో పరిస్థితి. అంటే వాళ్ళు ఎవరు కూడా మనకి లేని పరిస్థితి ఇది. సో ఇక్కడ తేడా చూస్తే ఏంటంటే క్లెయిమ్ చేసుకోవడం ఏమో కాంగ్రెస్ తాలూకు చేసినవన్నీ ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటారు. బట్ వీళ్ళు వచ్చేకేమో ఇది ఇక్కడ పరిస్థితి మేము చెప్పదలుచుకుంది. మీరు వచ్చిన తర్వాత, మీ పార్టీ వచ్చిన తర్వాత బీసీలకి ఏం చేశారో చెప్పండి. అంటే జస్ట్ ఓన్లీ బడ్జెట్ లో పెట్టడం కాకుండా బీసీలో స్వతంత్రంగా ఉన్న ఒక్క మంత్రి అన్న చెప్పండి, ఒక ఎమ్మెల్యేనన్నా చెప్పండి, అట్లీస్ట్ పద్ధతిగా మాట్లాడే ఒక మంత్రి అని చెప్పండి. బూతులు మాట్లాడే వాళ్ళు కాకుండా పద్ధతిగా మాట్లాడే, అంటే లైక్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నట్లు లేదా టీడీపీలో కూడా ఉన్నట్లు ఈ రెండు పార్టీలో ఉన్న బీసీ నాయకుల మాదిరి ఒక్క నాయకుడన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదనేది మనం చెప్పాలి. అలాగే రెండవ వచ్చేకి కార్పొరేషన్స్ అన్ని మీరు చూస్తా ఉంటే ఆ కార్పొరేషన్ ఉంచుతారా తీసేస్తారంటే ఆ కార్పొరేషన్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు పెట్టుకుంటారు లేదా కార్పొరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేననేది ఈ కార్పొరేషన్ ఒక 50 కార్పొరేషన్ పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్ కి 3-4 ఈ బీసీ సంఘాల నాయకుల్ని కార్పొరేషన్ డైరెక్ట్ గా చేసి వాళ్ళందరిని పెట్టి లోన్ తెచ్చేసి ఆ లోన్ తెచ్చిన అకౌంట్స్ వేయలేదు. అంటే ఇవన్నీ మేము కేసు అయిపోయినప్పుడు మాకు మొదట దొరికేది వీళ్ళందరే. అంటే ఇంచుమించు ఒక 50 ఇంటి ఎదురు అంటే 100 మంది బీసీ నాయకుల మీద కేసు వేయాల్సి వస్తుంది. కాబట్టి నాలాంటి వాడు ఆలోచిస్తున్నాం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలియదు, సైన్ చేశారు వీళ్ళు, జస్ట్ ఆ బీసీ చైర్మన్ పదవి ఇస్తారు, ఒక ట్యాగ్ పెడతారు, ఒక శాలరీ ఇస్తాడు, అంత మించి పవర్స్ ఏముండవు. ఆ లోన్ డాక్యుమెంట్ కి అవసరమైన సైన్ చేస్తారు, మనీ అంతా అటు ఇటు మారుతారు. రేపు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి మొత్తం వచ్చినప్పుడు వీళ్ళే
వీళ్ళే ఫస్ట్ శ్రమికులు అవుతారు. కాబట్టి మీరు ఇచ్చిన ఈ కార్పొరేషన్స్ ఏవైతున్నాయో 50 ఉన్నాయో ఆ 50లో ఉన్న కార్పొరేషన్ డైరెక్టర్లు అందరినీ వీళ్ళు అడగండి, పర్సనల్ గా అడగండి ఎవరినైనా. వాళ్ళకి ఆ పవర్ సంగతి దేవుడికి కానీ వాళ్ళకి కానీ రేపు జరగబోయే పరిస్థితి, రేపు రాబోయే కేసులు, రేపు రాబోయే ఇన్వెస్టిగేషన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి తెలిస్తే అంటే వాళ్ళకి వీళ్ళు మేలు చేసింది కాదు కదా, వాళ్ళందరినీ కూడా ఉరితాడు రెడీ చేసి ఒక కార్పొరేషన్ డైరెక్టర్ ఒక కారు ఒకటి ఇచ్చి వాళ్ళందరినీ రెడీ చేసి ఉరితాడు రెడీ చేసినట్టే. వీళ్ళు మొత్తం రేపు గవర్నమెంట్ మారితే 100 మందికి కింద ఎందుకంటే 3 ఏళ్ల నుంచి వీళ్ళు అకౌంట్స్ వేయలేదు. మొత్తం మేము కూడా ఆల్రెడీ అన్ని పెట్టాం, ఆర్బీఐ కూడా మేము పెట్టాం, ఆర్టీఐ పెట్టాం, ఆ వర్కౌట్ అంతా చేస్తున్నాం. కేసు అయితే ఆగదు. బ్యాంకర్ల మీద కూడా కేసు వేసినప్పుడు బ్యాంకర్లు పిలిచేది కార్పొరేషన్ డైరెక్టర్లు పిలుస్తారు. మా కార్పొరేషన్ డైరెక్టర్ చూస్తే బాధేస్తుంది. అందువల్ల యాక్చువల్ గా నేను 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా. మనం ఎవరి మీద కేసు వేస్తున్నాం? మన బీసీ సోదరుల మీద కేసు వేస్తాం, మన ఎస్సీ సోదరుల మీద కేసు వేస్తాం, లేదా వీళ్ళందరి మీద కేసు వేస్తాం. మా కార్పొరేషన్ లో ఉన్న డైరెక్టర్లు అన్న చిన్న సానుకూలం ఏదైతే ఉందో ఆ ఒక్క యాంగిల్లో మేము ఆగాం. కానీ లేకపోతే ఎప్పుడో ఈ కేసెస్ అన్ని మేము యాక్షన్ తీసుకుంటే ఇక్కడ నాకు టెక్నికల్ గా నాకు సందేహం అండి. ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ అపాయింటీస్, వాళ్ళ మీద కేసు వెళ్ళకపోవచ్చు. ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే వెళ్తుంది. అంటే టు మై లిటిల్ విజ్డమ్ ఐఎమ్ షేరింగ్ దిస్. సార్ ఇక్కడ కార్పొరేషన్ అనేది ఒక కంపెనీ అండి. కంపెనీ యాక్ట్ ప్రకారం కార్పొరేషన్ నడుస్తుంది. ప్రైమరీ రెస్పాన్సిబుల్ వచ్చేకి కార్పొరేషన్ డైరెక్టర్స్ అవుతారు. రెండో రెస్పాన్సిబుల్ వచ్చేకి ఆఫీసర్స్ రెస్పాండ్ అవుతారు. నేను అదే చెప్తున్నాను. వీళ్ళు రెస్పాండ్ అవుతారు, దీనికి కన్సర్న్ ఐఏఎస్ రెస్పాండ్ అవుతారు. ఇవన్నీ బినామీ సిస్టమ్. ప్రభుత్వం డ్యూటీ చేయాలంటే ప్రభుత్వం క్యాబినెట్ చేస్తే క్యాబినెట్ మంత్రులు సీఎం రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి కొత్త తరహా రాజకీయం, కొత్త తరహా దోపిడీది. కార్పొరేషన్ పెట్టడం, ఆ కార్పొరేషన్ 3-4 అమాయకులు పెట్టడం, ఈ ఐఏఎస్ కూడా మన దగ్గర ఉన్న వాళ్ళు పెట్టేయడం. రేపు మాలాంటి వాళ్ళు కేసు వేస్తే కార్పొరేషన్ డైరెక్టర్ ఐఏఎస్ అక్కడికి ఆగిపోతుంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది? మాకేం తెలుసు, మేము ఓన్లీ గ్యారెంటీ ఇచ్చాం, వాళ్ళు బాగా చేస్తారు అనుకున్నాం, చేయలేదంటారు. అంటే చేతులు దులుపుకునే పరిస్థితి. కాబట్టి వీళ్ళందరినీ నమ్మించి మోసం చేయడం అనేది ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ కి దీనికి కంపేర్ చేయదు. కాంగ్రెస్ లో కార్పొరేషన్ ఉందంటే స్వతంత్రంగా పనిచేశారు, వాళ్ళంతటి వాళ్ళే పనిచేశారు, నిర్ణయాలు వాళ్ళే ఉన్నాయి, లోన్ తెచ్చుకున్నా ఏం చేసినా వాళ్ళంతటి వాళ్ళే ఉన్నాయి, సప్లై గానీ అవన్నీ కానీ. తెలుగుదేశం పట్ల డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ తెలుగుదేశం హయాంలో కూడా కార్పొరేషన్లు సమర్థవంతంగానే పనిచేసాయండి. మనం దాంట్లో డిస్ప్యూట్ చేయకూడదు. వాళ్ళు కూడా తెలుగుదేశం హయాంలో కూడా కార్పొరేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళు ఈ లోన్స్ కానీ ఇవన్నీ కానీ విదేశీ విద్యకు కానీ స్వతంత్రంగానే పనిచేశారు. నేను అదే చెప్తున్నాను. తెలుగుదేశం కాంగ్రెస్ కొన్ని భావోద్యాలు ఉండొచ్చు, కానీ కొత్త గొప్ప స్వతంత్రం ఉంది, హెచ్చు తగ్గులు ఉండొచ్చు. బట్ పర్టికులర్ గా వైఎస్ఆర్సీపీ వచ్చాక వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓన్లీ లోన్ తెచ్చుకోవడానికి తీసుకొచ్చి వాళ్ళకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇస్తానని వాళ్ళందరూ అమాయకులు తెలియదు. పాపం యాక్చువల్ గా కంపెనీ చట్టం తెలియదు వాళ్ళకి. కంపెనీ చట్టంలో రేపు ఏదైనా తేడా వస్తే కేసు పడితేని తెలియదు. ఇవన్నీ తెలియకుండా వాళ్ళని తెచ్చుకొని వాళ్ళు మొత్తం ఎవరైతే ఇప్పుడు కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ బీసీ సంఘాల నాయకులు, సార్ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ చూస్తే మనకే బాధ వస్తుంది. అంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ నాయకులుగా ఎదగాలని చూస్తున్నావా, లేదా నీ ప్రభుత్వం తాలూకు వాళ్ళని కేసులుగా బినామీగా ఇది బినామీ చట్టం సార్. బినామీ ఒక కంపెనీలో మనం ఏదైనా చేయాలంటే కింద 4-5 బినామీ కంపెనీలు పెట్టేసి బినామీ కంపెనీల ద్వారా ఈ పొలిటికల్ సిస్టమ్ ఎలాగైతే చేస్తారో గవర్నమెంట్ కూడా బినామీ సిస్టమ్ మొదలుపెట్టింది. ఆ బినామీనే వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టిన ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇన్ని కార్పొరేషన్, దాని తాలూకా లోన్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. తిరుపతిరావు గారు, డిక్లరేషన్లో అంటే ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ 10 అంశాలు ఉన్నప్పటికీ అందరినీ ప్రధానంగా ఆకర్షించేది అంటే చట్టసభల్లో రిజర్వేషన్లు, లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు. నాకు ఇందాక మీరైతే ఒకటి చాలా ఖచ్చితంగా రూల్ అవుట్ చేశారు. 33% అనేది సాధ్యం కాదు, అప్రస్తుతము అనే మాట అన్నారు. అంటే ఆ రిజర్వేషన్ అంశం పక్కన పెడితే రిజర్వేషన్ లేకుండా కూడా అన్రిప్రజెంటెడ్ సెక్షన్స్ని చట్టసభలకు తీసుకొచ్చే అవకాశం ఉంది కదా, దాన్ని ఎందుకు పరిశీలించరు? అంటే చాలా తెలివిగా తెలుగుదేశం ఈ డిక్లరేషన్లో ఆ ప్రస్తావన తీసుకొచ్చి దీనికి ఆమోదం లభిస్తే మేము తీసుకుంటాం. వీళ్ళ సంగతి మీకు అందరికీ తెలిసిందే. మనకి ఇట్లా చట్టసభలో తీసుకొస్తారు, అవతల మన లాయర్లే వేస్తారు కేసులు రకరకాల పేర్లతోటి, రకరకాల సంస్థల పేర్లతోటి. అది అట్లా మురిగిపోతాయి. కాపు రిజర్వేషన్